చాలు మేడ పట్టేసిందిరా బాబు. రెడ్డేరా చార్ చాయ్లో ఏ షూటింగ్ మావా ఈటీవీ సీరియల్ రా పద్మాలయ షిఫ్టింగ్. తీసేయండి వాడరా అర్థమైందా? రాజు వెళ్ళొస్తాను. నువ్వు డైరెక్టర్ అయితే నా కష్టాలన్నీ తీరిపోతారా? ఇంకా ఆడి నిన్ను వేషాలు ఆడుకోవసం లేదు. నువ్వు త్వరగా అవరా బాబు. అదే కానీ జరిగితే మంచి కామెడీ భాష వేస్తాను లేరా. కామెడీయా? నేను చాలా అండర్స్టిమేట్ చేస్తున్నాను. విలన్ అనుకున్నా నేను. వెళ్ళనేంట్రా? శివశంకర్ వరప్రసాద్ విలన్ కట్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి. భక్తవత్సల నాయుడు విలన్ కట్ చేస్తే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఓహో. శివాజీరావు గైక్వాడ్ విలన్ కట్ చేస్తే సూపర్ స్టార్ రజనీకాంత్. సరే రవి రేపు షూటింగ్ ఎక్కడ? అన్నపూర్ణ స్టూడియోస్ రా, సెకండ్ ఫ్లోర్. అన్న పౌడర్ వేసినా? అన్న నమస్తే అన్న. నమస్తే. నమస్తే. నేను ఎక్కడో చూసినట్టుంది. నిన్న షూటింగ్ దగ్గరికి వచ్చాను కదన్నా. చెప్పు చెప్పు, ఏంటి ఇలా వచ్చావు? ఒక టీ చెప్పండి, ఒక మంచి కథ చెప్తాను. రే టీ చెప్పరా. అన్న హీరోకి ఎయిడ్స్ అన్న, హీరోయిన్ కి ఎయిడ్స్ అన్న. ఇద్దరు లవ్ లో పడ్డారన్న. క్లైమాక్స్ లో అయినా వాళ్ళకి ఏడ్స్ తగ్గుద్దా? తగ్గదన్న, ఇంకా పెరుగుద్దన్న. సినిమా సంకన ఆగిపోద్ది కదన్నా. ఇదే కథకు గీతాంజలిని పేరు పెట్టి మణరత్నం తీస్తే మీరందరూ చూశారు. ఓ ప్రియ ప్రియ తెగ నచ్చేసావురా. ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకు వచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తా అన్న. ఏంటి కుమ్మేసుకునేది? కుమ్మేసుకోవటం ఈజీ ఏం కాదు. నీకు అర్థం ఏంటంటే చెప్పనా, సినిమా అనేది ఈ క్యారమ్ బోర్డు లాంటిది. ఇక్కడ నుంచి దీన్ని వేస్తే షూర్ కాయిన్ పడిపోద్దని నీకు తెలుసు, నాకు తెలుసు. అన్నిసార్లు వేలేం. మనకు అర్థం కానిది ఏంటంటే, ఇది ఇక్కడి నుంచి క్లాక్ కొడితే కాన్సిక్వెన్సెస్ ఏది వెళ్తుందో తెలియదు. అది సినిమా. ఇక రివ్యూలు ఉంటాయి చూడు, అబ్బా అప్పుడే రెడ్ వేసేసి ఉంటే బాగుండేది, నో పిసికేసుకుంటూ ఉంటాం. అలాంటిది. సో ఏంటంటే ముందెళ్ళి పని నేర్చుకో. మా హీరోని కామెంట్ చేసే రేంజర్ అనేది అరే బాట్లో అసలు మా హీరోకి మీ హీరోకి అవును కొంచెం ఎలా ఉన్నాడు? సంబంధం ఏంటి? కూడా మా హీరోని కామెంట్ చేస్తారా? పగిలిపోతా నా కొడుకు. మన హీరోని కామెంట్ చేస్తారన్నా? మా హీరో నైజాం కలిసినంత లేదురా మీ హీరో బతుకు. అరే మా బాసు పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా పనికిరాడు నాల హీరో. అలా కొట్టేసుకుంటారేంట్రా? ఆ సత్తే నేను మొక్కలే వేస్తారు. అసలు మీ ఫ్యాన్స్ గెలవాలంటే భయం వేస్తుందిరా. ఎప్పుడేం చేస్తారో తెలీదు. ఎట్టకన్నా బాలకని టికెట్లు మీరు వెళ్ళి హ్యాపీగా సినిమా చూసేయండి అన్న. ఇదిగో డబ్బులు. ఊరికా అన్న, మీ దగ్గర డబ్బులు ఏంటన్నా? బాస్ సినిమాకి పనిచేస్తున్నారు అన్న. నీకెప్పుడు టికెట్లు కావాలో నాకు ఫోన్ కట్టండి చాలు. సరే అలాగే. కానీ షూటింగ్ వస్తే ఒక్కసారి బాస్ని కల్పించాను. ఎవరు? మన మలిక్ గారికి వీరాభిమాని, ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మలిక్ గారి పేరు చెప్తే అది కూడా కోసేసుకుంటాడు. మనీ. ఓకే సీ యు. బై. ఏ బై. బై సంధ్య. బై. బై శ్వేత. బై. ఓ హాయ్. ఓ హాయ్. ఎక్కడి నుంచి? షూటింగ్ నుంచా? అవును. ఎవరిది? చరణ్ది. ఓ మా రాజమౌళి గారిదా? ఆయనదే. అవును, మీ గ్రూప్ లో వరలక్ష్మి ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయి రావట్లేదేంటి? వరలక్ష్మి అంటే మీకు అంత ఇష్టమా? మరి మా యూనిట్ మొత్తానికి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం హీరోయిన్ మానేసి అమ్మాయినే చూస్తుండేవాళ్ళం. దానికి పెళ్ళైపోయింది. చా అయ్యయ్యో, పెళ్ళైపోయిందా? కడుపు కూడా. కడుపు. మీరు మ్యారీడా? అబ్బాయి ఇంకా లేదు. మీ ఏజ్ ఎంత? గాడిలాగా ఎదిగాడు, వీడికి ఇంకా పెళ్ళి అవ్వలేదేంట్రా అనేగా నీ ఫీలింగ్? చిచి ఏదో క్యాషువల్ గా అడిగాను. మీ ఫోన్ ఇలా నంబర్ మిస్ కాల్ ఇచ్చుకుంటాను. అవును, ఎక్కడ ఉండేది నువ్వు? కృష్ణానగరే. నేనుండేది కృష్ణానగరే. థ్యాంక్ యూ. ఇట్రా. ఏం చేస్తావురా నువ్వు? అసిస్టెంట్ డైరెక్టర్. ఎవరది? డాన్సర్. సినిమా డాన్సరా? క్లబ్ డాన్సరా? సినిమా డాన్సర్. పేరేంటి? సంజ. సంజ. వస్తుందా? ఏంటండి? డబ్బులు ఇస్తే వస్తుందా? రాదు. నీకెలా తెలుసురా? అది వస్తుందేమో. నాకు తెలుసు రాదు. మీ సినిమా వాళ్ళు డబ్బులు ఇస్తే వస్తారంటగా. ఇందుకేం చూస్తున్నారా? పైకి చూడు.
కనుక్కో. అది వస్తుందేమో కనుక్కొని నాకు చెప్పు. ఓ సంధ్య, నాకు చాలా భయం వేసింది. నువ్వు అన్ని కొట్టేస్తావేమో అనుకున్నాను. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? చూసావా ఒక హోటల్లో ఉన్నాడు, కాలు చేయో తీసేస్తారు. నానా ఆ, ఇదంతా కాదు గాని ఆ. అశ్విని దత్తు కేఎస్ రామారావు ఇలాంటి పెద్ద బ్యానర్ ఏదైనా ఉంటే ట్రై చేయకూడదు? ట్రై చేస్తున్నానే, మనుషులు దొరకద్దు, కొంచెం టైం పడుతుంది. ఏంటి టైం పట్టేది? నీకు అన్ని దొరుకుతాయి గాని ఇదిగో నువ్వు డైరెక్ట్ అయ్యాక నీ పేరు ఎలా వేసుకుందాం అనుకుంటున్నావు? మన దాసనారాయణరావు మేఘాలు వేస్తాడే పేరు, అలాంటిది ఏదైనా ప్లాన్ చేయకూడదు? నిర్మాత దొరక నేను ఏడుస్తుంటే పోస్టర్లో పేర్లు అంటావేంటే? ఏమిట్రా? హలో, హాయ్, హాయ్. ఒకసారి కిటికీలో వచ్చి చూడవా? కిటికీ? హాయ్. అరే నువ్వేంటి ఇక్కడ? నిన్నే ఇక్కడికి ఇల్లు మారాం. మేము సామాన్లు సర్దుతున్నప్పుడే చూశాను నిన్ను. ఓహో. మీ ఇంట్లో అమ్మ నువ్వు ఉంటారా? ఏ ఆగు, ఎందుకు నా చెల్లిని కొడుతున్నావు? నువ్వు ఆగు. నీ చెల్లెలు ఎవరితోనో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతున్నా బంగారం? రాత్రిపూట ఈ ఫోన్లు ఏంటి? ఎవడాడు ఫోన్లో? ఆ? ఎవడాడు? ఏయ్! ఎందుకు అలా కొడుతున్నావు? ఏంటే వచ్చి ఒక రోజు కూడా కాలేదు, నేను కొడుతుంటే ఇక్కడ కుర్రోళ్ళంతా రియాక్ట్ అయిపోతున్నారు. ఫోన్లో ఒకడు, మేడ మీద ఒకడు. అంత స్పీడ్ అయిపోయావంటే నేను నీ పెళ్లి చేయాలి, నేను సెటిల్ అవ్వాలి, మళ్ళీ ఎవరితో అన్న ఏయ్! ఏంటి మాస్టర్, ఏంటి నీ ప్రాబ్లం? ఇది నా మరదలో, కొట్టుకుంటాను, తన్నుకుంటాను, మేడ మీద దోచి చంపేస్తాను. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నువ్వు పెద్ద హీరో లాగా, మేమేదో విలన్స్ లాగా ఫిక్స్ అయిపోవద్దు. జాగ్రత్త. ఎలా లోపలికి చిచ్చే, వాడెవడో ఎదవలాగున్నాడు. వాడితో మనకేంటి? పద లోపలికి పదం. ఏమే సిగరెట్ ప్యాకెట్? ఎలా ఉందిరా? ఏ మ్యూజిక్ సెన్సర్, ఏ మ్యూజిక్ సెన్సర్, ఏ మ్యూజిక్ సెన్సర్. కామన్ సెన్స్ లేదు ఎలా ఉంది? గోల్కొండ పర్మిషన్ దొరకడమే చాలా కష్టమైంది సార్. ఆ డైరెక్టర్ ఏమో ఈ గోడలన్నీ బద్దలు కొట్టమంటాడు సార్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిస్తే బొక్కలో పెడతారు సార్. మీరు చెప్పండి సార్. ఓ పని చేయండి సార్, ఆ డైరెక్టర్ని కింద పడేసి వాడి మీద గోడ తోసేయండి. ఆర్కియాలజీ వాళ్ళతో నేను మాట్లాడుతాను. కింద తలగా దెబ్బేంటి? నిన్న రాత్రి మళ్ళీ కొట్టాడు. అసలు ఎవడాడు? మా బావ. మా అక్క జూనియర్ ఆర్టిస్ట్. దానికి ఎక్కడో షూటింగ్లో ఈ ఎదవ తగిలాడు. హీరోయిన్ చేస్తానని మాయ మాటలు చెప్పి పడేశాడు. ఆ తర్వాత మూసపడి కోరి కోరి చేసుకుంది. అప్పటి నుంచి ఇద్దరం కష్టపడి ఆడిని పెంచాల్సి వస్తుంది. ఆడు ఏవన్నా పడాల్సి వస్తుంది. తెగ తాగుతాడు, కొడతాడు. రేట్ వస్తే అమ్మేయాలని చూస్తాడు. అక్క కోసం నేను ఇవన్నీ పడాల్సి వస్తుంది. మా అక్కకి ఏదైనా పనుంటే చూడొచ్చు కదా. మా సినిమాలో నర్స్ వేషం ఉంది, చేస్తుందా? నర్సా? ఏ అన్ని సినిమాల్లో దానికి నర్స్ క్యారెక్టర్లే. డ్రెస్ కూడా కుట్టించుకుంది. గుడ్ మార్నింగ్. వన్ టూ. పుడుతూనే ఉయ్యాలా, నువ్వు పోతే మొయ్యాలా. పుడుతూనే ఉయ్యాలా, నువ్వు పోతే మొయ్యాలా. లోపే ఏదో చెయ్యాలా. ఏలాలా ఏలాలా, దునియానే ఏలాలా. చక 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 చెడుగుడు ఆడాలా. కూకుంటే వస్తయ్యా, మా పంటే ఉంటాయా. కొండంత ఆశయ్యా, కూసింత లైఫ్ అయ్యా.
నేను చాలా సెల్ఫిష్ని. ఎప్పుడు నా కోసమే ఆలోచిస్తాను, ఎవరి కోసం ఆలోచించను. మరి నా కోసం నువ్వు నాకంటే సెల్ఫిష్వి ఏంటి? నువ్వు నీ గురించి ఆలోచించి నేను నీ గురించి ఆలోచించాలా? అబ్బా, అవకాశం రాలేదంటూ బుక్కే బట్టి ఏడొద్దే, ఏనాడో వచ్చుంటాది నువ్వే వదిలేసుంటావే. చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే. నిన్నేం తిరిగి రాదు కదరే, పెయిన్ జరుగుతుందో కదా నీకై, మిగిలి ఉంది కై రోజే. తానే లేని దారులు, ట్విస్టే లేని గాథలు, రిస్కే లేని లైఫ్లు, బోర్ బోరే. నువ్వెంతో ఎత్తుకి ఎదిగినా, బోల్డంతా సంపాదించిన ఒరి నాన్న పొంగిపోకురా. గెలుపెప్పడి సొత్తు కాదురా, అది నీతో మొదలవలేదురా, అది 50-50 ఛాన్స్ రా. పుడుతూనే ఉయ్యాల, నువ్వు పోతే మొయ్యాల, లోపే ఏదో చెయ్యాల. నేనా? చిచ్చి చిచ్చి, సిగరెట్, గుట్కా, మట్కా, మందు ఏ అదో అలవాట్లు లేవు. శుభ్రంగా తినటం, ఎక్సర్సైజ్ చేసుకోవటం. బియర్ అబ్బే, అట్లీస్ట్ కాఫీ. చిచి అస్సలా. వీడిని పెళ్లి చేసుకుంటే పబ్బు కాదు కదా, కాఫీ డే కూడా తీసుకెళ్ళనమాట. నిలుచుంటే బస్ స్టేషన్ లో బస్సు వస్తాది ఎక్కొచ్చే, పడిపోతే ఫ్రస్ట్రేషన్ లో ఏముంటాది ఎక్కేకే. ఇన్నేళ్ళు చేసిన పొరపాటు సక్సెస్ తో సర్దేయొచ్చులే. పడినా తిరిగి లేవడం బాల్యం మొదటి లక్షణం, దాన్నే మరచిపోవడం వింతేగా. ఎంత అవసరం ఇట్టే తెలుసుకోవడం, అంతే మోసుకెళ్ళడం హ్యాపీగా. బ్లాక్ ఎలా పెట్టారు చూసుకో. నిన్ను భయపెట్టే పనులేమిటో అవి చేసే రోజుకొక్కటి, కాపై జడుపే రాదురా. నీ గోలే గుల్లైపోయినా, కర్మంతా కాలిపోయినా, ప్రేమిస్తేనే పని చెయ్యరా. పుడుతూనే ఉయ్యాలా, నువ్వు పోతే మొయ్యాలా, ఈ లోపే ఏదో చెయ్యాలా. ఏలాలా ఏలాలా దునియానే ఏలాలా, చక 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 చెడుగుడు ఆడాలా. ఏరా, ఆ లిరిక్స్